హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మా ఫ్రెండ్ మ్యారేజ్కి నేను అటెండ్ అయ్యాను. ఆ మ్యారేజ్లో మా ఫ్రెండ్స్తో కలిసి నేను ఎలా ఎంజాయ్ చేశాను, అలాగే ఎలా స్పెండ్ చేశాను ఆ డే విత్ మై ఫ్రెండ్స్ అనేది వ్లాగ్ అనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మ్యారేజ్కి అయితే వచ్చేసాను. మార్నింగ్ పెళ్ళి అనమాట, ముహూర్తం. సో నేను వచ్చే లోపల పెళ్ళి అయితే అయిపోయింది. మా ఫ్రెండ్స్ కూడా మిస్ అయిపోయారు. సో ఫ్రెండ్స్ని అయితే మీట్ అయ్యాను. చాలా మంత్స్ తర్వాత అని చెప్పొచ్చు మేమందరం కలిసి మీట్ అవ్వడం. సో తెచ్చిన గిఫ్ట్స్ అవన్నీ పక్కన పెట్టేసి అక్కడైతే పెళ్ళి అయిపోయింది. అందరూ గిఫ్ట్స్ ఇస్తున్నారు, అవన్నీ జరుగుతున్నాయి. సో చాలామంది ఉన్నారని చెప్పి మేమైతే మాటలు పెట్టుకొని ఇలా చాలా రోజుల తర్వాత కలిసాం కాబట్టి సో మాటల్లో మునిగిపోయాం అనమాట. పిక్స్ తీసుకుందామని చెప్పి అందరం లేచి నిల్చున్నాం. అలాగే నేను వ్లాగ్ తీస్తున్నానని అందరూ హాయ్ కూడా చెప్తున్నారు. సో అక్కడైతే క్రౌడ్ అందరూ వెళ్ళిపోయారు. గిఫ్ట్స్ అయితే ఇచ్చేస్తున్నాం. సో ఈ మ్యారేజ్ వచ్చేసి నా స్కూల్ ఫ్రెండ్ది, మహేష్ పెళ్ళి అనమాట. అలాగే గిఫ్ట్స్ అందరు ఇచ్చేసాక ఇంకా నెక్స్ట్ పని ఏంటి, తినడమే కదా. సో టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం, మార్నింగ్ పెళ్ళి కాబట్టి. ఈ దాంట్లో చూడండి ముదస్సిర్ ఎలా ఫోజ్ ఇస్తున్నాడో. మేమందరం స్కూల్ ఫ్రెండ్స్ అనమాట, స్కూల్ డేస్ నుంచి. పిక్స్ అయితే తీసుకుంటున్నాం ఫుడ్ పెట్టే దగ్గర. ఆ ఫుడ్ పెట్టే దగ్గర కూడా మేము వ్లాగ్ తీస్తున్నాం కాబట్టి పాపం ముదస్సిర్ మాకు చాలా హెల్ప్ చేశాడు వ్లాగ్ తీయడానికి. ఫుడ్ పెట్టించుకోవడానికి అయితే మేము వెళ్తున్నాం. సో చూడండి ఎంత కష్టపడుతున్నాడో మా కోసం. చాలా హెల్ప్ చేశాడు వీడియో అదంతా తీయడంలో. మేమైతే ఫుడ్ పెట్టించుకోవడానికి వెళ్ళాం. ఈ మ్యారేజ్ వచ్చేసి మనకి పెన్నా రివర్ దగ్గర జరిగిందనమాట. చాలా దగ్గరగా, వ్యూ అయితే చాలా బాగుంది. మేము ఈ పెళ్ళి తర్వాత పిక్స్ తీసుకోవడానికి అలాగే రీల్స్ తీసుకోవడానికి పెన్నా బ్రిడ్జ్ దగ్గర కూడా వెళ్తున్నాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ విషయం చెప్పాలంటే ఈ వీడియో వచ్చేసి యాక్చువల్లీ కావ్య పాపం తీసుకుందామని అనుకుంది. రెడ్ డ్రెస్లో ఉన్నది మా ఫ్రెండ్ కావ్య అనమాట. సో తను తీసుకుంది. సో నేనైతే అక్కడక్కడ కొన్ని వీడియోస్ మాత్రమే తీసాను. ఎందుకంటే నేను ఫ్రెండ్స్తో కలిసిన తర్వాత ఎంజాయ్ చేయడంలోనే ఉండిపోయాను అనమాట. వ్లాగ్ తీద్దామన్న ఆలోచన కూడా అంత గుర్తు రాలేదు నాకు. సో టిఫిన్ అయితే పెట్టించేసుకున్నాం. అందరూ తింటూ బిజీ. అండ్ ఇంకొక ఫ్రెండ్ వచ్చేసి కొంచెం లాస్ట్లో కలిసారనమాట. సో టిఫిన్ తినేసి మళ్ళీ వచ్చి వాళ్ళు కూడా గిఫ్ట్స్ ఇవ్వాలి, వాళ్ళు పెండింగ్ ఉన్నారు. అందుకని మళ్ళీ మేము మండపం దగ్గరికి వచ్చేసి చూడండి గోల చేస్తున్నాం. ఒక పక్క అక్కడ పెళ్ళి వాళ్ళు పిక్స్ తీసుకుంటున్నారు, మేమైతే ఇక్కడ మాట్లాడుకుంటూ గోల చేసుకుంటూ లాస్ట్కి అన్ని గిఫ్ట్స్ ఇచ్చేసి సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇలా పెన్నా బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ చాలా రీల్స్ తీసేసుకొని అన్నీ అయిపోయింది, ఎండగా ఉంది. సో రిటర్న్ మేమైతే పక్కనే ఉన్న రంగనాయకులపేట గుడికి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ మండపం పక్కనే గుడి, చాలా దగ్గర. చెప్పాలంటే ఈ మండపం నుంచి బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే గుడి కూడా వచ్చేస్తుంది అనమాట. చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే ఉంది. సో ఇంత దూరం వచ్చాం కాబట్టి గుళ్ళోకి కూడా వెళ్తున్నాం. కావ్య అయితే పిక్స్ తీసుకుంటూ చాలా బిజీగా ఉంది. సో ఇప్పుడే ప్రసాదం అయింది, కప్పులైనాయి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. అసలే కావ్య ఫ్యాన్స్ ఎక్కువ, ఫాలో వచ్చేస్తారు. హాయ్ అండి, నేను వీడియోస్ తీస్తాను, రీల్స్ తీస్తాను. ఇది అడుక్కోవడానికి పెడుతున్నట్టు ఏ సౌందర్య. సో అలా ఎంజాయ్ చేస్తూ సరదాగా మాట్లాడుకుంటూ అయిపోయిన తర్వాత ఇలా బ్యాక్ సైడ్ మంచి వ్యూ ఉంటుంది. సో నెల్లూరు లోకల్ వాళ్ళకైతే పక్కా తెలిసి ఉంటుంది. సో నెల్లూరు బ్యాక్ వ్యూలో పెన్నా రివర్, అలాగే ఇటుపక్క ఆవులు, గోమాతలు అన్నీ ఉంటాయన్నమాట. సో వాటికి ఏమైనా పెట్టాలనుకుంటే పెట్టేవాళ్ళు అక్కడికి వస్తారు. అలాగే కార్తీక పౌర్ణమి ఆ టైంలో అక్కడ కార్తీక దీపాలు కూడా వదులుతారనమాట. సో ఇలా రీల్స్ అయితే చేసేసాం. సౌండ్ అయితే నేను కట్ చేశాను బికాజ్ కాపీరైట్ రావచ్చు అని చెప్పి. చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్తో ఇలా కలిసి టైం స్పెండ్ చేస్తూ సరదాగా ఉంటూ సో అసలు టైమే తెలియలేదు. చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారా? పోనీ సగమైన చూసారు కదా. సో సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ ఐకాన్ దగ్గర ఆల్ నోటిఫికేషన్స్ మీద ప్రెస్ చేస్తే ఈ నోటిఫికేషన్స్ అన్నీ మీకు చిటికలో వచ్చేస్తాయి. బాగా ఎంజాయ్ చేసాం. సో ఎవరికి వాళ్ళు డిస్పాచ్ అయిపోయి నేను ఝాన్సీ లంచ్ చేయడానికి బయటకు వెళ్ళాం. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. స్టే ట్యూన్.